తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహేశ్వరం నుండి చాలామంది నేతలు అంటే మాజీ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా మీరు పార్టీ మారాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఏమైనా అన్యాయం జరిగిందా? మీరు ఒక పదవిలో ఉన్నారు, ఈ పదవికి కాకుండా పార్టీకి రాజీనామా చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? గతంలో వాస్తవానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు మహిళలందరికీ కూడా పెద్దపీఠం వేసి రాజకీయాల్లో చాలా అవకాశాలు ఇచ్చారు. అందులో జడ్పీ చైర్మన్లో 50% కూడా మహిళలకు ఇచ్చి అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు. పార్టీ సాధించుకున్న తెలంగాణలో వాస్తవానికి నిధులు అని ముందు చెప్పి నియామకాలు, నీళ్లు అన్నాయి. నీళ్ళ విషయంలో, అగ్రికల్చర్ విషయంలో బాగా చేశారు. కానీ ఎక్కడైతే స్థానిక సంస్థలకి మరి జస్టిస్ లేదా న్యాయం జరిగిందా లేదా అన్నది ఈరోజు ఒక ప్రశ్న. వాస్తవానికి స్థానిక సంస్థలకు చాలా అన్యాయం జరిగింది. సర్పంచ్లకి పవర్ లేకుండా అంతా ఆన్లైన్ చేశారు. ఎంపీటీసీలకి ఎటువంటి పవర్ లేదు, డమ్మీ పవర్స్. మరి నిధులు రావాలి. జిల్లా పరిషత్ రంగారెడ్డి జిల్లా పరిషత్లో పుష్కలమైన నిధులు ఉండేవి. ఎందుకంటే దాని సోర్స్ వచ్చేసి టీడీఎస్ లేదా డిఎంఎఫ్ ఉండేవి. ఈ రెండు కూడా మొత్తం కేసీఆర్ గారు కట్ చేసేసి ఎటువంటి బలం లేకుండా ప్రజాప్రతినిధుల్ని మరి వారి యొక్క స్థలాల్లోకి పంపించడం మరి కరెక్ట్ కాదు అని. ఎందుకంటే వాస్తవానికి క్షేత్రస్థాయిలో తిరిగేది సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆ పైన వాళ్ళందరూ కూడా స్థానిక సంస్థల్లో, గ్రామీణ వ్యవస్థలో. ఉదాహరణకి స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లు సరిగ్గా లేరన్నప్పుడు ఎవరు బాధ్యులు? లోకల్ బాడీస్కి ఎంపవర్డ్ ఉంటే అటు నిజంగా న్యాయం జరిగేది పిల్లలకి. ఒక క్లీన్లెస్ లేదు, టాయిలెట్స్ సరిగ్గా లేవు. మరి కనీసం ఒక స్వీపర్, స్కావెంజర్ కూడా స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో సరిగ్గా లేకపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మన ఊరు మనబడి అని చాలా పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని చెప్పారు. అది వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి కేవలం పెయింట్, ఫ్యాన్, లైట్ వరకే పరిమితమైంది. ఇన్ని సమస్యలు మీరు ఎదుర్కొన్నారు, ఏ రోజు కూడా మాట్లాడలేదు. మరి ఎందుకు అప్పుడు మాట్లాడినా మీ మీద అసలు అంటే తొక్కి పెట్టారా, లేకపోతే మీ మాటలకు పట్టించుకోవట్లేదు? జిల్లా పరిషత్ సమావేశాలలో, సర్వసభ్య సమావేశాల్లో ప్రతి ఎంపీపీ మండల్ మీటింగ్ అయిన తర్వాత రేజ్ చేసిన ఇష్యూస్ ఇవే. ప్రతి జెడ్పీటీసీ కూడా రేజ్ చేసిన ముఖ్యమైన అంశాలు స్కూళ్ళు బాగలేవు, టాయిలెట్స్ లేవు, స్వీపర్లు లేరు, స్కావెంజర్లు లేరు, మరి డాక్టర్లు కూడా ఎప్పుడు లీవ్లో ఉంటున్నారు, పశువుల డాక్టర్లు కూడా ఉండరు. ఎక్కడో గ్రామానికో 2 క్లస్టర్కి ఒకటి ఉండాల్సింది 5-6 క్లస్టర్లకు ఒకటే డాక్టరు. అట్లా వివిధ సమస్యలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో లేసేవి. జెడ్పీటీసీలు కూడా మాకు నిధులు లేవు, మరి ఎన్నో అవసరాలు ఉన్నాయి, అటు రోడ్లు బాగాలేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్కి వాస్తవానికి నిధులు పెట్టడానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఎక్కడ కూడా లేదు, ఎమ్మెల్యేల దగ్గర కూడా లేకుండే. అట్లాంటిది ఎన్ఆర్ఈజిఎస్ హెల్ప్ తోటి కొన్ని రోడ్స్ అయినాయి, పిఆర్ రోడ్స్ కొన్ని అయినాయి. కానీ ఏది కూడా ప్రజాప్రతినిధులకి డైరెక్ట్గా ఫండ్ రావడం లేదు. అటు మొత్తానికే అదొక పర్సంటేజ్ అనేది చేరలేదు. కాబట్టి వాస్తవానికి అన్యాయం జరిగింది. ఇది ముఖ్య అంశం. మరి మేము ఇంతగా ప్రజల సమస్యల కోసము మా కుటుంబ సమయం కూడా లేకుండా ప్రజల సమస్యలకు పోరాడాల్సిన టైంలో మేము హెల్ప్లెస్ సిచ్యువేషన్లో అయిపోయినాం అందరం. మీకు ప్రోటోకాల్ పాటించడంలో తీవ్ర అన్యాయం జరిగింది, అంతేకాకుండా నిధులు ఇవ్వడంలో ఇబ్బంది పెట్టారు. వీటిపైన ఎప్పుడు మీరు బహిరంగంగా ఎక్కడ గలమెత్తినట్టు కనిపించలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇలాంటి సమస్యలు వస్తాయని ఎప్పుడైనా ఊహించారా? మేము అనేక సార్లు కలెక్టర్కి, మినిస్టర్కి లెటర్లు పెట్టాం. జిల్లా పరిషత్ సిఇఓ ద్వారా కలెక్టర్కి అనేక సార్లు లెటర్లు పెట్టాం. డిఎంఎఫ్ మాకు చెందాలి, టీడీఎస్ మాకు చెందాలి. దాంతో ఎన్నో రివ్యూలు కూడా. ఉదాహరణకి కరెంటు కష్టాలు కూడా చాలా ఉండే. కరెంటు పోవడం కాదు, పోల్సే కానీ, లూజ్ వైర్సే కానీ, పాత స్తంభాలు తీసేయమంటే కూడా అది బడ్జెట్ విషయం అని చెప్పి కూడా చాలా డిలే చేసేవారు. సో ఇటువంటి ఎన్నో సమస్యలు మేము మీటింగ్లలో చెప్పాము, కలెక్టర్లకి కూడా లెటర్ పెట్టాము. మేము తీర్మానాలు చేసి పైకి అధిష్టానానికి పంపించిన చాలా సార్లు ఉన్నాయి. కానీ ప్రోటోకాల్ విషయాలలో అంటే ఎమ్మెల్యేలను ఎప్పుడు ముందు పెట్టి ఎమ్మెల్యేలకే మేజర్ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎవరికి కూడా నచ్చలేదు. జిల్లా పరిషత్ చైర్మన్లకి అది బయటికి గలమెత్తలేకపోయారు. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ ఉండే కాబట్టి ఏదైనా మంచిగా చేసుకుంటే కొన్ని నిధులంతా వస్తాయని కూడా ఎదురు చూసి కూడా అందరూ అలసిపోయి
మరి దాని యొక్క రిజల్ట్ అంతా కూడా ఎలక్షన్లో చూపించారు. అందరూ కూడా స్థానిక సంస్థల లీడర్లు అని చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద నిధులు మాత్రము జడ్పీటీసీలకు కోసం ఎంపీటీసీలకి లేదంటే సర్పంచులకు కావాల్సిన స్థాయిలో ఇవ్వలేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ అంతా ఎన్నికల్లో కనబడింది. దాని ద్వారానే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అంటున్నారు. కాకపోతే ఈ నెల 27వ తేదీన చేవెళ్లలో జరిగే మహాసభలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పేసి తీగల కృష్ణారెడ్డితో పాటు ఆయన కోడలు జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి చెప్పారు. కెమెరామెన్ రాజుతో మహేందర్, హైదరాబాద్.